కార్యక్రమాలు చేసేది చూస్తారు కానీ మాట్లాడేది చూడరు కదా. వెళ్ళండి. అందరికీ నమస్కారములా. నేను మీ పల్లె ప్రవీణ్ని. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసాము తెలంగాణ నుంచి. సో ఆంధ్రప్రదేశ్లోని కోట, నెల్లూరు జిల్లా కోటలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అందరికీ తెలిసిన వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు కదా. ఇక నా గురించి చెప్పడం అవసరం లేదు. చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. మనం చెప్పుడు తక్కువ చేసి చూపించడం ఎక్కువ చేద్దాం. ఎంవి రావు ఫౌండేషన్ అని మనను కూడా రీసెంట్గా ఉగాది పురస్కారానికి ఆహ్వానించినప్పటికీ మనకు కొన్ని కార్యక్రమాల వల్ల రాలేకపోయినాము. సో వారు ఇక్కడ మన ఎంవి రావు సార్ వారు ఉన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఫౌండర్, చైర్మన్ అయినటువంటి వారు. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా చిన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నాయుడుపేట నుంచి ఈ రోజున సార్ని కలవాలని ప్రత్యేకంగా టైం తీసుకొని మన నాగరపమ్మ అమ్మవారు కూడా వారి యొక్క దీవెన ఆశీస్సులతోని, పసినీళ్ళతోని చెప్పుకుంటూ మన చిన్న అన్నగారు కూడా ఇక్కడ విచ్చేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడైనా సరే కోలాటాలతోని తన బృందాన్ని, పిల్లలైతేనేమి పిడుగులైతేనేమి ఏజ్ 70 దాటినా కూడా పిల్లలతోని పెద్దలతోని కోలాటం ఆడిపించుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ముందుగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన చిన్నారులు కూడా ఉన్నారు, విద్యాభ్యాసం చేస్తున్నారు చక్కగా. సో ఎంవి రావు సార్ గురించి ఇంటి వాళ్ళు ఏమంటున్నారు? సో సార్ నమస్కారం. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయిపోయినప్పటికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా రానున్నటువంటి అన్ని పండుగలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ఈ యొక్క ఫౌండేషన్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ఎప్పుడు స్థాపించారు, ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒకటి కొంచెం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. 2009లో ఈ ఎంవి రావు ఫౌండేషన్ ప్రారంభించాం. అసలు ఈ ఎంవి రావు ఫౌండేషన్ అంటే ఏంది అంటే, ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆయన తెనాలి దగ్గర పరిమిలో జన్మించారు. పరిమిలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి సైకిల్పై తొక్కుంటూ వెనక పాల క్యాన్లు పెట్టుకొని ఆ పాలు తెనాలకు తీసుకువెళ్ళి అక్కడ టీ అంగళ్ళకు పోసి ఆ కష్టార్జితంతో వాళ్ళ అమ్మా నాన్నలకు ఇస్తూ విద్యను అభ్యసించాడు. ఇక్కడ తెనాల్లో ఎస్ఎల్సి వరకు చదివి ఆ తర్వాత బాపట్లలో టీటీసీ పూర్తి చేశారు. అలా చదివిన ఆయన చదువు పూర్తయిన అనంతరం ఉన్నత చదువులు చదవలేక ఖాళీగా ఉన్న సమయంలో మా అమ్మగారైన ఒంగోలు పట్టణానికి చెందిన ముప్పవరపు ఆదిలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మా తాతయ్య అంబడి సుబ్బారావు గారు ఇక్కడ కోట పట్టణానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నివసిస్తుంటే వారి వద్దకు అప్రోచ్ అయ్యి వారి వద్ద నుంచి ఒక సిఫార్సు లెటర్ తీసుకొని ఇక్కడ కోట సమితి ఆవిర్భావంలో పాల్చెల్లవారిపాలెంలో టీచర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచి ఆయన కేవలం 4 పాఠశాలల్లోనే ఉపాధ్యాయ వృత్తి పూర్తి చేశారు, 36 ఏళ్ళు. కానీ అక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మా అమ్మగారు మా నాన్నని కష్టపడి ఉన్నత స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో పియూసి, బిఏ, ఎంఏ, ఎంఈడి, బిఈడి ఇవన్నీ ఒక పక్క ఉదయం స్కూల్కి వెళుతూ మరో పక్క రాత్రి వేళల్లో చదివించి వాటిని పూర్తి చేయించింది. అలా కష్టపడింది మా అమ్మ. వారిద్దరు ఆదర్శ దంపతులు. అదేవిధంగా నాన్న జీతం 30 రూపాయలు ఉంటే కేవలం 20 రూపాయలు నాకే ఖర్చు పెట్టేవాళ్ళు. నేను అప్పుడు ఆస్మా పేషెంట్ని. ఆ ఆస్మా పేషెంట్ వల్ల పక్క టెగులు ఎగరేస్తుంటే బతికున్నట్టు, లేకపోతే చనిపోయినట్లయితే కింద పడుకుని పెట్టేవాళ్ళు. నెలకి వాళ్ళకు వచ్చే 35 రూపాయల జీతంలో 20 రూపాయలు పాల్చెల్లవారిపాలెం నుంచి గూడూరుకి కష్టపడి తీసుకువెళ్ళి బతికించుకున్నారు. అలా మా చెల్లెళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఈ అబ్బాయి ఎక్కడ చనిపోతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజుల్లోనే ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకోకుండా వాళ్ళ ఇంకో కొడుకు పుడతాడనే ఉద్దేశంతో 3 కుమార్తెలను
కా వారు జన్మించారు. ఇలా జరుగుతున్న తరుణంలో ఆయన చిట్టేడు, కొక్కుపాడు స్కూళ్ళని ప్రాథమిక పాఠశాలని ఉన్నత పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేశారు. అదేవిధంగా ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ గ్రామీణ ప్రాంత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆర్ఎంపీ డాక్టర్ అవతారం కూడా ఎత్తి అందరికీ వైద్యం అందించేవారు. ఇలా తరుణంలో ఆయన, ఆయన చదువుకున్న ఎంఏ, ఎంఈడీ కోసం ఆఖరి దశలో 98లో కలువాయి మండలం కుల్లూరు జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి 2000లో రిటైర్డ్ అయ్యారు. 2000లో రిటైర్డ్ అయిన తర్వాత విద్యానగర్‌లో కొంతమంది మిత్రుల సహకారంతో శ్రీ విద్యా వికాస్ పాఠశాలను ప్రారంభించారు. 2000లో ప్రారంభించిన తర్వాత 2008 వరకు ఆ పాఠశాలలో పనిచేస్తూ ప్రధానోపాధ్యాయుడిగా, మరోపక్క ఆయనకొచ్చే పెన్షన్ చాలక కుటుంబ భారాన్ని మోసేందుకు స్థానికంగా ఉండే ఎన్‌బీకేఆర్ బీఈడీ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తూ 1 అవరు దాని జీతం తీసుకుంటూ మా కుటుంబాన్ని పోషించేవారు. అప్పుడు నేను నాన్న చదవమన్నా చదువుకోలేదు. అందరూ పండిత పుత్ర పరమసుంట అని సామెత ఉంది. ఆ సామెత ప్రకారం నేను కూడా చదువుకోలేదు పెద్ద. ఆ తరుణంలో నన్ను, నా కుటుంబాన్ని కూడా నాన్నగారే పోషించేవారు. ఆ తరుణంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 2008లో గుండె నొప్పి వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయన గుండె రిటైర్మెంట్ అమౌంట్‌లో 2,00,000 ఉంటే దాన్ని నేను ఖర్చు పెడితే నా బిడ్డ పరిస్థితి ఏందని ఉద్దేశంతో నా కోసం ఆ పోస్ట్ ఆఫీస్‌లో ఉంచి ఎటువంటి చికిత్స చేయించుకోకుండా దానికి రీయింబర్స్‌మెంట్ ఉంటది అనే ఉద్దేశం కూడా లేకుండా ఆయన ఆ డబ్బుని అట్నే ఉంచాడు. ఆఖరికి ఒక యూటీఎఫ్ స్టేట్ నాయకుడిగా కూడా ఎదిగిన మా నాన్న నా కోసం ఆలోచించిన వ్యక్తి, మా మహోన్నత వ్యక్తి మా నాన్నగారు. ఆయన 2008 తుఫాను వస్తుంది. గుండె నొప్పి ఒక్కసారిగా వచ్చింది. స్కూల్లోనే పాఠం చెప్తూ పడిపోయాడు. ఆ తర్వాత తోటి స్కూల్ పార్ట్నర్ నెల్లూరు తీసుకొచ్చి కానీ బతికించుకోలేకపోయాం. అలాంటి తరుణంలో 2008 నవంబర్ 17న మరణించారు. మరణించిన తర్వాత ఈ కార్యక్రమాలయిన తర్వాత 2009లో మేమందరం కూర్చొని సమావేశమై మా చెల్లెళ్ళు, నేను నాన్న పేరు మీద ఒక సంస్థ ఏర్పాటు చేద్దామని ఆయన పేరిటే ఎంవి రావు అంటే ముప్పవరపు వెంకటేశ్వరరావు ఫౌండేషన్, ముప్పవరపు వెంకటేశ్వరరావు ఫౌండేషన్ అని షార్ట్‌గా ఎంవి రావు ఫౌండేషన్. నా ఇంటి ముందు కూడా ఎంవి రావు అనే ఉంటది. అది ఫౌండేషన్ అలా శ్రీకారం చుట్టాం. 2009 మార్చి 2వ తేదీ ఫస్టు ఈ గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న ఆయన భార్యకు ఫస్ట్ ప్రొవిజనల్స్ అందించి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదేవిధంగా అనంతరం ఎండాకాలం కాబట్టి చలివేంద్రంతో స్టార్ట్ చేసాం. మరోపక్క 10th క్లాస్ విద్యార్థులు చదువుతుంటే వారికి ప్యాడు, పెన్ను, పెన్సిల్ ఇచ్చి పరీక్ష సామాగ్రి అందించి ఈ 3 కార్యక్రమాలతో ఎంవి రావు ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ఒక్కో రోజు కార్యక్రమం. అలా కేవలం మా తల్లికి మా తండ్రి ద్వారా వచ్చే పెన్షన్ ద్వారానే ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. నేటి వరకు మనం చేసే కార్యక్రమాలు ఎక్కువ భాగం రక్తదాన శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పిల్లలకి చేయూత, అదేవిధంగా కొంతమందికి సెలెక్టెడ్ అయిన వాళ్ళకి ఒక పెన్షన్‌గా ప్రతి నెల ఇవ్వటం జరిగింది. ఇలా 18 ఏళ్ల నుంచి నాన్నగారు చనిపోయిన రోజు, ఆ రోజు వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులని, కళాకారులని, సేవా తత్పరులను గుర్తించి వారి వివరాలను పరిశీలించి ఎంక్వైరీ చేసి అతడు ఉత్తముడు అని అనుకుంటేనే వాళ్ళకి అవార్డులు ఎంపిక చేసాం. కానీ ఎక్కడ మీరు ఎంట్రీ ఫీజు కడితేనే మేము డబ్బులు మీకు అవార్డు ఇస్తాం అలాంటివి లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఎటువంటి పైసా లేకుండా ఈ 18 ఏళ్ల కాలంలో 3500 మందిని ఘనంగా సన్మానించడం జరిగింది. వాళ్ళకి అతి తక్కువ రేటు కాదు. ఒక టోపీ పెట్టి, ఒక శాలువా, ఒక షీల్డు, ఒక సత్కరించాము. అత్యంత ఘనంగా సత్కరించాము. దీనికి మేము మంచి అధికారులని కానీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా తీసుకునే వాళ్ళకి ఆత్మీయ ఒక ఆదర్శంగా ఉండాలి కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేది లేదు. ప్రతి కార్యక్రమం మొన్న కూడా తిరుపతి నుంచి ఒక స్వామి వచ్చారు. ఇందుకూరుపేట నుంచి ఒక స్వామి వచ్చారు. ఇలా స్వాములతో ఆ విధంగా మంచి వాళ్ళతో వాళ్ళకి సన్మానించడం. అది అధికారా లేకపోతే వాడు ఎమ్మెల్యేని వీళ్ళని రాజకీయంగా మా వేదిక కాదు ఇది. కేవలం స్వతంత్రంగా నా తండ్రికి, తల్లికి ఇచ్చే గౌరవం. 2022లో అమ్మ చనిపోయింది. జనవరి 8 ఆమె చనిపోయిన తర్వాత
నేను పూర్తిగా కో అసలకి నా పరిస్థితి ఏందా అని ఉంది. అదేవిధంగా నా తల్లి, నా కొడుకులు, నా చెల్లెళ్ళు అందరూ కలిసి గత 14 సంవత్సరాల క్రితం గుండె నొప్పి వస్తే బతికించుకున్నారు. 5,00,000, 6,00,000 ఖర్చు పెట్టి. అది చాలా ఇది రెండో జన్మ ఇది. ఈ 14 ఏళ్లుగా నేను పరిగెత్తుతూనే ఉన్నాను. నిత్య విద్యార్థిగా పరిగెత్తుతూనే ఉన్నాను. హ్మ్. అది. అమ్మగారండి ఆమె ఈమె చెప్తాను సార్. ఈమె నా మిసెస్ అండి. 1987లో ఒంగోలు పట్టణానికి చెందిన మా అమ్మది ఒంగోలే, ఈ అమ్మాయిది ఒంగోలేను. గరికపాటి సుబ్బారావు, సత్యవతి దంపతుల కుమార్తె, ఒకే ఒక కుమార్తె. ఆమెను వివాహం చేసుకున్నాను. ఆమె వివాహం చేసుకున్న తర్వాత నాకు చేదోడు వాదోడుగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు, అమరికలు లేవు. ఆ! ఇది అమ్మా, నాన్న చూసిన వివాహమే సార్. అది. మా మేనమామ గారు వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్‌తో చూపిచ్చాడు. అంటే మా అమ్మగారి అన్న అక్కడ ఒంగోలు ఆయనది మా అమ్మది పుట్టినిల్లు ఒంగోలే. అందుకని ఆయన వాళ్ళకి తెలిసినైతే చూపిచ్చారు. వివాహం చేసుకున్నాము. బాగానే ఉన్నాం. ఏదో చిన్న చిన్న తగాదాలుంటాయి మామూలే సహజంగా ఎక్కడైనా. కానీ హ్యాపీగానే 36 ఏళ్ళు మేము గూడా పెళ్ళయింది. ఇలాంటి తరుణంలో నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. పెద్దవాడొచ్చి ఇక్కడే ఎంబీఏ చదివిచ్చాను. కానీ దానికి తగిన జాబ్ రాలేదు. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ప్రైవేట్ దాంట్లో ప్రైవేట్ ఏం కాదు. ఒక సింపుల్ సాలరీతో చేస్తున్నారు. నా కోడలు ధరణి. ఆ అమ్మాయి కూడా ఎంబీఏ చదివింది. వాళ్ళది మీరన్నట్టు వాళ్ళది ప్రేమ వివాహం. కానీ ఒకే కులం. కానీ ఇక్కడ కులం ప్రసక్తి లేదు. చేసుకున్నారు. ఇష్టపడ్డారు అనగానే పెళ్లి చేసాం ఆదర్శంగానే. రెండో కొడుకు ఇంజినీరింగ్ అయిపోయింది. ఎంటెక్ అయిపోయింది. వాడు సాఫ్ట్‌వేర్ కాదు హార్డ్‌వేరు. మొన్నటిదాకా మలేషియాలో ఉండిచ్చి, నా ప్రోద్బలం మీద నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. చిన్నపిల్లలు, ఈళ్ళకన్నా చిన్నపిల్లలు. ఈళ్ళు నా పెద్ద కొడుకు బిడ్డలు. ఈళ్ళంటే నాకు ప్రాణం. వీళ్ళు లేనిదే నేను ఉండలేను. వాళ్ళ కోసం ఇంట్లో ఉంటున్నాను. అది. ఈ ఫౌండేషన్ నడుపుతాను. నా నా మనవరాలంటది. చెప్పమ్మా. నా తర్వాత ఎవరు చేస్తారు? సో చూశారు కదా ఫ్రెండ్స్, మరి నిజంగా ఫౌండేషన్ పెట్టేవాళ్ళు మన సారు మన లీలామోహన్ కృష్ణ గారు, ఎంవి రావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెప్పిన విశేషాలు మీరు విన్నారు కదా. కొంతమందికి నిజంగా ఆ జీవితాలు అనుభవించిన వాళ్ళకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. ఎందుకంటే ఈరోజు సేవా కార్యక్రమాలు అంటే ఏదో పేరు కోసం, ప్రోద్బలం కోసం, మీడియా కోసం మాత్రం ప్రచారానికి, రాజకీయానికి వరంగా అనేక మందిని వాడుకుంటున్నటువంటి సమయంలో మరి నిజాయితీగా, నిష్క్రాయసంగా ₹1 కూడా ఆశించకుండా, సార్ అన్నట్టుగా పెయిడ్ అవార్డ్స్ ఇవ్వకుండా నిజాయితీ వాళ్ళని గుర్తించి, అధికారులను గుర్తించి ఇంతమంది కార్యక్రమాలను గుర్తిస్తున్నాడు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా లీలామోహన్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, మీరు ఇంత టైం ఇచ్చినందుకు. మరి సార్ గారు చెప్పినట్టుగా సార్ మనది సకల జన ఫౌండేషన్, నాగరపమ్మ ట్రస్ట్ ఉన్నాయి. ఖచ్చితంగా దీని ద్వారా సాంస్కృతిక కళావేదికల పరంగా మాకు తోచినంతలో మేము సహకారం అందిస్తాము. సో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందిస్తాము.